triplex villas at Kollur, APR Projects. ఇంకా ఫ్యూచర్లో నేను చెప్తున్నా కదా, మీరు బార్లలో నిఘా పెట్టండి. ఇప్పుడు ఐపీఎల్లో వరల్డ్ మొత్తంలో హైయెస్ట్ బెట్టింగ్ జరుగుతుంది. అవునా? వరల్డ్ ఏ యాప్స్ మ్యాచ్ కాదు కదా ఇవి. యాప్స్ లో కూడా ఉంటుంది, యాప్ లో కూడా ఉంటుంది కదా. యాప్ లో కూడా ఐపీఎల్ వస్తుంది. ఫుట్బాల్ రోజు 100 ఫుట్బాల్ మ్యాచ్లు చూడొచ్చు. కసినోస్ వస్తాయి, ఇంకా రకరకాల గేమ్లు, ఒక 500 గేమ్లు ఆడొచ్చు యాప్లలో. ఇప్పుడు ఇక్కడ ఏదైతే బెట్టింగ్ యాప్స్, ఈ గేమింగ్ యాప్స్ సంపాదించి తీసుకుపోయి దుబాయ్ లో పెట్టారని చాలా మంది దుబాయ్ లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ బ్యాంక్స్ లో అకౌంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యం అండి? ఇక్కడ గోల్డెన్ వీసా తీసుకోవచ్చు. ఆడ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆడ దుబాయ్ లో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ లేదు అకౌంట్స్ విషయంలో కానీ. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద యాప్స్ చేసేవాళ్ళు ట్యాక్స్ కూడా ఉండదంట. కొన్ని ట్యాక్స్ ఉండదు, ఇల్లీగల్ గా ఏమని చేయొచ్చు. ఇట్లాంటి దుబాయ్లో ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ యాప్స్ వాళ్ళంతా కూడా మాక్సిమం దుబాయ్ బేస్డ్ ఉంటారు. ఇండియన్సే దుబాయ్ బేస్డ్ ఉంటారు. సో ఇప్పుడు ఆ యాప్స్ ఎవరు కనిపెట్టారు, అసలు ఎవరు దాన్ని ఓనర్ అనేది కూడా మనం సాధ్యంగా ఒక్కరు ఉండరు, చాలా మంది ఉంటారు. ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫండ్ వచ్చేసి ఆ గేమింగ్ స్టూడియోస్ కి కూడా పోతుంది పర్సంటేజ్. వాళ్ళకు 5%, 6%, ఇలా చాలా లేయర్స్ ఉంటాయి. చాలా లేయర్స్ లో డబ్బులు కట్ అవుతూ మీదికి పోతాయి. ఈ యాప్స్ లో కూడా ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ అరేంజ్ చేస్తారనుకో, ఇప్పుడు మీరు నిరుపమ గారు యాప్స్ నడపాలనుకున్నారు అనుకో, ఈ యాప్స్ నడపాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, మీరే బ్యాంక్ అకౌంట్స్ మీకు నడుపుతారా, మీరే బ్యాంక్ అకౌంట్స్ అరేంజ్ చేస్తారా, లేదా మేము అరేంజ్ చేసి ఇవ్వాలా అంటే ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఒకరిద్దరు అయితే కాదు. మేము అరేంజ్ చేసి ఇవ్వాలనుకో యాప్స్ లో మీకు బ్యాంక్ అకౌంట్స్ అంతా మా హెడేకే, ప్లేయర్స్ మీరు ఇవ్వాలి. ఓహో, అంటే ఆ ప్లేయర్స్ మీరు ఇస్తే మీకు 30% 40% మీకు ఇస్తాం. వాడు ఒక 1,00,000 రూపాయలు పెడిపోతే మీకు 30,000 40,000 వస్తాయి, మిగతా వాడికే పోతాయి. ఒకవేళ లేదు నేనే బ్యాంక్ అకౌంట్స్ అరేంజ్ చేసుకుంటా, మీకు ఆ సైట్ ఇవ్వాలి, మీకు గేమింగ్ సైట్ యాప్ ఇవ్వాలి అనుకోండి, వాడు 30% తీసుకుంటాడు. 1,00,000 రూపాయలలో వాడు 30 లక్షలు తీసుకుంటాడు. ఎందుకంటే అందులో మెయింటెనెన్స్, యాప్ మెయింటెనెన్స్, ఆ గేమింగ్ దానికి కనెక్ట్ చేసి ఇవ్వాలి. వందల గేమ్స్ ఉంటాయి కదా. అవును. సో కనెక్ట్ చేసి ఇవ్వడానికి వాడి ఛార్జ్ 30%, 40% వాడు తీసుకుంటాడు, మీకు 60%. ఇప్పుడు ఈ 60% వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి వీళ్ళని మాట్లాడుకుంటారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా దాంట్లో, వాట్సాప్ గ్రూప్లలో, వాట్సాప్ మీద నిఘా ఎక్కువ ఉంటుందని టెలిగ్రామ్, ఇంకా రకరకాలు ఉన్నాయండి. అందులో వీళ్ళకి డబ్బులు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు. వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తారంటే, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో పెద్ద లీగల్ గా ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు. మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మరి అది లీగలా ఇల్లీగలా ఏంది, దీని పర్యవసనాలు ఎట్లుంటాయి మరి అనేది కూడా కనుక్కోవాలి కదా. సో నేనేమంటున్నా అంటే, దీనివల్ల కుటుంబాల నాశనం, జీవితాల నాశనం కాకుండా ఇండియన్ ఎకానమీ నాశనం. రేపు ఇండియాలో ఎట్లాంటి దానికైనా ఫండింగ్ వస్తుంది ఉగ్రవాదుల నుంచి. డబ్బంతా ఉగ్రవాదు, హవాలా డబ్బు కానీ ఇవి కానీ కొంచెం శాతం మాత్రం ఉగ్రవాదులకు. ఈ లైన్ కట్ చేయాలంటే నాట్ అన్ ఈజీ థింగ్. ఈ లైన్ కట్ చేయాలంటే ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఒక టీం తయారు చేసి నిఘా వ్యవస్థ చేయకపోతే మాత్రం అప్పుడు మాత్రమే సాధ్యం.